నమస్తే సార్. నమస్తే బా. సార్ జనధన ఆకర్షణ కోసం సార్ మనం గతంలో వచ్చేసి ఒక వీడియో చేసాం. దానికైతే కనుక ఎంతోమంది బాగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ అసలు కామెంట్స్ చాలా వచ్చాయి. ఎందుకంటే ముఖ్యంగా మనం తీసుకుంటే నేటి కాలంలో చూసుకుంటే సెలబ్రిటీస్ అనే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఎంతోమందికి ముఖ్యంగా జన ఆకర్షణ కావాలి, అలాగే ధనం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అది బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఆకర్షణ శక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి జనధన ఆకర్షణ కోసం ఏం చెప్తారు సార్? ఏం చేసుకోవచ్చు అంటారు? ఇంట్లో ఈజీగా చేసుకునేవి పరిహారాలు ఏముంటాయి? అలానే మీ దగ్గర ఏమైనా తాంత్రిక వస్తువులు ఉంటాయా వీటికి సంబంధించి? ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా లెఫ్ట్ సైడ్ ఒకటి కనపడుతుందా మీకు? అవును సార్. ఈ చిన్నపాటి ఒకటి, ఇది ఒక తాంత్రిక వస్తువు అన్నమాట, గుడ్లగూబ. సో ఇక్కడ ఇది కొన్ని క్రిస్టల్స్ తోటి తయారు చేసిన ఓవెల్ మా. ఇది గుడ్లగూబ ఏంటిది అంటే లక్ష్మీ వాహనం కదా. మళ్ళీ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే వాళ్ళ సేవకుల్ని మన దగ్గర ఉంచుకోవాలి. క్రిస్టల్స్ ఇక్కడ ఉన్నాయి కమ్మా, ఎల్లో క్రిస్టల్స్, గ్రీన్ క్రిస్టల్స్, టైగర్ ఐ, ఆకర్షణ శక్తి. సో ఇదేంటంటే నీ ఒకవేళ ఆఫీస్ ఉందనుకో, ఆఫీస్ టేబుల్ మీద పెట్టు. లేదు నీ ఇంట్లో అనుకుంటే ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర ఎక్కడైనా కనపడేటట్టు పెట్టు. అలాగే వ్యక్తిగతంగా నేను ఆకర్షణ శక్తి కావాలి అంటే ఈ కొన్ని క్రిస్టల్స్ తోటి ఒక బ్రాస్లెట్ తయారు చేయించాను. ఇది అష్టధాతు, 8 రకాల మెటల్ అన్నమాట. అంటే లైట్ కొంచెం బంగారం కలుస్తుంది. బంగారము, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము ఇలాంటి 8 రకాల మెటల్ తోటి న్యాచురల్ క్రిస్టల్ బాల్స్ వీటిని తయారు చేయించాం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇది ఇట్లా చేయికి వేసుకుంటారోమా, ఈ చేయికి వేసినప్పుడు ఇప్పుడు చూడండి బ్రాస్లెట్ ఇట్లా అయితే ఉంటుంది కదా, ఈ మూమెంట్ ఉంది చూడండి, క్రిస్టల్స్ మూమెంట్ ఉంది. సో ఇది ఇట్లా మూమెంట్ రావటం వల్ల ఫైర్ జనరేట్ అయ్యి మన నర్వస్ సిస్టమ్ ద్వారా ఆకర్షణ శక్తి, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం నేను చెప్పాను కడం వేసుకోవాలనుకున్నా, ఒక బ్రాస్లెట్ వేయాలన్నా, దీంట్లో ఈ బాల్స్ మీన్ పర్టికులర్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రబ్బింగ్ జరగాలి. దీంట్లో మీకు పైరైట్ ఉంటుందా, ఇప్పుడు ఇది పింక్ క్రిస్టల్ అంటాం, ఇది ఆకర్షణ శక్తికి, జ్ఞాపక శక్తికి. పైరైట్ మనీ, అలాగే వైట్ స్ఫటిక, ఇది కూడా మనకి ధన రాబడికి, నిలబడికి. అలాగే టైగర్ ఐ, కాన్ఫిడెన్స్ లెవెల్కి బిల్డ్ చేయడానికి. అలాగే గ్రీన్, బుద్ధి బలానికి. సో ఇదంతా ఒక కాంబినేషన్. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసి ఇది ఒక బ్రాస్లెట్, ఈ యొక్క కాంబినేషన్. ఈ స్టోన్స్ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు ఎల్లో క్రిస్టల్స్ ఉన్నాయి. నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నీ ఇంట్లో ఎవరికైతే గురుబలం లేదో వాళ్ళ గురుబలం అనేది పెంచుతుంది. ఈవెన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అప్పట్లో స్టార్టింగ్లో శృతి హాసన్ గారు వచ్చారు. శృతి హాసన్ గారు వచ్చి బాలీవుడ్లో మూవీ చేశారు, అంత ఫ్లాప్ లేదు. తర్వాత సర్జరీస్, కొంచెం నోక్ సర్జరీ, మౌత్ సర్జరీ అన్ని చేసిన తర్వాత ఆమె రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మీరు అబ్జర్వ్ చేయండి టైగర్ ఐ ఉంటుంది, టైగర్ ఐ స్టోన్. అలాగే మీరు అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి అత్త క్యారెక్టర్ చేశారు. ఆ మేడం చూడండి, పింక్ క్రిస్టల్ ఒకటి ఉంటుంది స్టోన్. సో అందరూ పాటిస్తారు ప్రతి ఒక్కరు రత్నాలు పెట్టుకుంటారు, క్రిస్టల్స్ వాడతారు, కానీ బయటకి ఎవరు చెప్పారు అంతే. ఇప్పుడు నేను బాగుండాలి, ఇప్పుడు నేనైతే నలుగురు బాగుండాలని కోరుకుంటాను. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్. రేట్ ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు కాల్ చేసి కనుక్కోండి, నీకు నేను దానికి సంబంధించిన డీటెయిల్స్, దీంతో పాటు కొన్ని రెమెడీస్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ఎట్లా అంటే మీరు చేసుకునే ఇంట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోమా, ఇప్పుడు నీకు మంచిగా జనాకర్షణ కలగాలి, మంచిగా ఎక్కడికి వెళ్ళినా సరే నీ మాట సాగాలి. బాదంలు ఉన్నాయా, బాదం తీసుకో, పాలు తీసుకో, మంచి ఇంట్లో శివలింగం ఉంటే మంచి బాదాంలు శివలింగం మీద పెట్టి పాలతోటి అభిషేకం చేయి. ఆ యొక్క గిన్నెలు పట్టుకో, ఆ బాదం పాలు కలిపి మంచి ఇంట్లో వాళ్ళందరూ తీర్థంలాగా తీసుకోండి. లేదనుకుంటే కొంచెం కొంచెం క్వాంటిటీలు తాగండి. అప్పుడు ఆటోమేటిక్ నీ చంద్రుడు, శని స్ట్రాంగ్ అవుతాడు. సో ఎక్కడికి వెళ్ళినా నీకు ఆకర్షణ శక్తి ఉంటుంది. తులారాశిలో శని ఫలితాన్ని ఇవ్వాలి అంటే పాలు చంద్రుడు ఆకర్షణ శక్తి కదా. ఇప్పుడు చూడంగానే చూడబుద్ధి అవుతుంది. అది సినిమాలో మహేష్ బాబు గారిని అంటారు, ఇంకొకసారి అది సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు అట్లా ఆకర్షణ శక్తి ఇచ్చేది చంద్రుడు అన్నమాట. సో కామన్ పర్సన్ కూడా
ఇది ఉండటం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. నేను అప్పట్లో మన ఛానల్ కాదు కానీ ఒక భక్తి టీవీ ఉండేది, పూజ టీవీ అని. దాంట్లో నేను ఒక బ్రాస్లెట్ నేను చాలా మందికి ఇచ్చా. అది వెండితో తయారు చేపించి ఒక పర్టికులర్ డిజైన్ గజకేసరి ఏదో సంథింగ్ అప్పుడు పెట్టా. ఓకే. వెస్ట్ గోదావరి నుంచి అయితే కుప్పలు అసలు ఎంతమంది ఎట్లా చెప్పారంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇది వేసుకొని చూడండి అని చెప్పా. ఓకే. వాళ్ళు వేసుకున్న తర్వాత ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అది కరోనా ముందు. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి కొంతమందికి జాబ్ నిజంగానే జాబ్ లేదని, అలానే పెళ్ళి అవ్వట్లేదని, ఇలా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సపరేట్గా ఒక్కొక్క దానికి ఏమైనా ఐటమ్స్ ఉంటాయా అలానే? ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఇది జనధన ఆకర్షణ ఆకర్షణ, శక్తి. అలానే వాటికి కూడా ఉంటాయా? వాటికి ఏమవుతుందంటే కొన్ని వస్తువులు సందర్భాల్లో మన దగ్గర ఉన్న తాంత్రిక వస్తువులు, రాజమోహిని జడ అని ఒకటి ఉంటుంది, అది దేనికి సార్? ఆకర్షణ శక్తి. ఓకే. ఇంకా నీకు క్లయింట్స్ బాగా రావాలి. ఓకే. ఇప్పుడు నువ్వు ఇది ఆఫీస్లో పెట్టి చూడు, లేదంటే బిజినెస్ ప్లేస్లో పెట్టి చూడు, ఇది నలుగురు కనిపెట్టేట్టు నీకు ఎట్లా నీకు ఫ్లో పెరుగుతుంది చూడు. ఓకే. కంటిన్యూషన్ ఫ్లో వస్తుంది. అదే కస్టమర్లు రావట్లేదు అని షాప్స్ కానీ ఇవి ఉంటాయి కదా మనకి. ఇది వేసుకొని ఈ బ్రాస్లెట్ జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి వేసుకోండి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా సార్? డైలీ తాంత్రిక ఏమన్నా వస్తువులు తీసేసి అలా తాంత్రిక వస్తువులు ఉండొచ్చు. అంటే నార్మల్ గా పెట్టేసుకోవచ్చు. భార్య భర్తలు శారీరకంగా ఉన్నప్పుడు మాత్రం ఉండొద్దు, రెగ్యులర్ గా ఉండొచ్చు. వాళ్ళకి లేడీస్ కి ఈవెన్ మంత్లీ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఉంచుకోవచ్చు. అప్పుడు కూడాను ఏంటంటే నెలకు ఒకసారి పసుపు నీళ్ళు కడిగేసుకో అయిపోతుంది. అదే జనరల్ గా అమావాస్య వెళ్ళిపోయినాక అలా తీసి కడుక్కుంటే అయిపోతుంది. పసుపు వాటర్ తో కడిగితే చాలు. ఇప్పుడు మళ్ళీ ఇది పెడుతున్నాం కదా, దీని బొట్లు ఇట్లా ఏం పెట్టొద్దు, తాంత్రిక వస్తువు. మళ్ళీ ఒక లక్ష్మీ వాహనం కదా అని బొట్లు పెట్టారంటే అది రివర్స్ అవుతుంది. ఏం పెట్టదు, ఇది ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈస్ అక్కడనే పెట్టు. అంటే డైరెక్షన్ ఏమన్నా ఏం లేదు, నీకు షాప్ కి క్లయింట్ వచ్చే దగ్గర ఎదురుగా కనబడేటట్టు పెట్టాలి. ఇప్పుడు నా కౌంటర్ మీద రాగానే ఆయన క్లయింట్ కనపడేటట్టు పెడతాను. అదే చాలా మంది లాఫింగ్ బుద్ధ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి ఇది తాంత్రికంగా అట్రాక్షన్. ఇది నువ్వు చూసినట్టయితే ఎక్దమ్ సాలిడ్. అదే ఇది కాస్టింగ్ చేసి ఎక్దమ్ సాలిడ్ ఉందన్నమాట. అవును. ఇది నీకు లాఫింగ్ బుద్ధలు ఏమైతే అంటే హాలో వస్తాయి. హాలో వస్తువులు ఎప్పుడు కానీ రాహు నెగిటివిటీ, సెకండ్ హౌస్ రాహు, ఫిఫ్త్ హౌస్ రాహు యాక్టివేట్ అయిపోతాడు. హాలో ఐటమ్స్ అందుకని నేను ప్రిఫరెన్స్ ఇయ్యా. ఏది ఇచ్చినా సాలిడ్ ఉండాలి. సాలిడ్ ఉన్నప్పుడు ఏంటంటే 10th 11th హౌస్ రాహు యాక్టివేట్ అవుతాడు. అప్పుడు నీకు జనాకర్షణ, పైసా ఫ్లోయింగ్ అనేది ఎక్సలెంట్ పెరుగుతుంది. అందుకనే సాలిడ్. మళ్ళీ ఇందులో కూడా క్రిస్టల్స్ కూడా మనం తీసుకునే సాలిడ్ రౌండ్. కాబట్టి ఏది నేను చేయించినా మొత్తం రిసర్చ్ చేసి, అంటే లైట్ వెయిట్ అట్లాగా డొల్లగా ఉండకూడదు. అది ఓకే, ఏదైనా సాలిడ్ ఐటమే ఉండాలి. అప్పుడు నీకు అది ఆకర్షణ శక్తి అనేది ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టుకున్నాం మనం. ఇప్పుడు చాలా మంది అడుగుతారు కానీ లిమిటెడ్ స్టాక్ ఉంది. ఎవరైతే వీడియో ఫస్ట్ చూస్తారో బుక్ చేసేసుకోండి. మ్యాక్సిమం బ్రాస్లెట్స్ కానీ ఇది కానీ కొంచెం లిమిటెడ్గానే తెప్పించా. చూద్దాం రెస్పాన్స్ బట్టి మళ్ళీ క్లయింట్స్కి. ఎందుకంటే ఇప్పుడు మన భీమవరం, గుంటూరు, ఆంధ్ర సెట్ బాగా ఇష్టపడతారు నాకు. ఏదైనా ప్రోడక్ట్ చెప్పంగానే గురుగారు నాకు 2 సెట్లు ఇచ్చేయండి, 3 సెట్లు ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మన ఛానల్లో భవిష్యత్తులో చూసి చిన్న చిన్న రెమెడీస్ చేసి వాళ్ళు బెనిఫిట్ పొందిన అది. అంటే ఒక్కసారి నమ్మకం వచ్చింది అనుకోండి వాళ్ళకి, ఇక వాళ్ళకి ఇక్కడికి ఏ ప్రోడక్ట్ రాని ఫస్ట్ మాకు ఇచ్చింది గురుగారు అంటాడు. వాళ్ళ దగ్గర ఒక భీమవరంలో ఒక 25 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ చూపించినా గురుగారు ఫస్ట్ మాకు పంపించాడు. మా తమ్ముడికి, నాకు, అందరు తెప్పించుకోండి బాబు. అందరికి వాళ్ళు ఏమంటారు అంటే అందరు బాగుండాలి. వాళ్ళ బిజినెసెస్, రొయ్యల చేపలు, ఈ మామిడి తోటలు, అట్లా మంచి మంచి బిజినెసెస్ వాళ్ళు పెట్టుకొని బాగుంది. వాళ్ళ దగ్గర ఎన్నో రోజుల నుంచి చేస్తున్న పనులు కూడా ఇప్పించారు. సార్ నేను ఇప్పుడు ఈ సంవత్సరం తోట తీసుకున్నా, మంచిగా కావాలి అంటే అది గురుగారి దగ్గరికి వెళ్ళి అది తెప్పించుకో, నీ ఇస్తలే పైసలు, నీకు మంచిగా అయినాక నువ్వు నాకు రిటర్న్. అట్లా తెప్పించిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ టైం పట్టదు. వాళ్ళకి ఏంటంటే మనం ప్రోడక్ట్ పంపించి, ఇప్పుడు ఈ కావచ్చు, తాంత్రిక వస్తువులు కావచ్చు, ప్రోడక్ట్స్ మనం పంపిస్తే వాళ్ళకి 21 days 41 days తెలిసిపోతుంది, అంత సెట్ అయిపోతుంది అని చెప్పా. కానీ ఉన్న దాంట్లో 20 to 30% అయితే చేంజ్ కనపడుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడో చేసిన సార్, ఈ హోమాలు చేసినాం, ఆ దానాలు చేసినాం అన్నోళ్ళు వాళ్ళే విచిత్రపోతుంది. అమ్మా ఒక మేడం అయితే పాపం 3 లక్షలు పెట్టి పూజ చేయించిందంట. వాళ్ళ బాబుకి అబ్రాడ్లో జాబ్ వస్తలేదు. ఏమైందమ్మా వచ్చిందంటే రాలే. నేను ఒక స్టోను 15,000 స్టోన్ ఒకటి పంచలాల్లో చేయించు, మొత్తం బడ్జెట్ 17,000.
నేను ఒక తాంత్రిక వస్తువు ఇస్తాను 12,000 29,000 నీ అబ్బాయికి రింగ్ పంపి హా, పరిహారం నువ్వు వీడియో చేయి, ఈ వస్తువు ఇంట్లో పెట్టుకో, హా. జాబ్ రాకపోతే నీ డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. పాప ఆమెకి ఇచ్చింది నేను మార్చిలోనే ఏమి ఇచ్చా, ఈ జూన్లో ఆమెకి బాబుకి జాబ్ వచ్చింది. ఓకే. టైం పట్టింది, ఒక రెమెడీస్ చేయాలి కదా. అంతే కదా. మనమేం దేవుళ్ళం కాదు, మనం చెప్పగానే మహిమలు జరిపోవు. ఒక సర్టన్ ఆఫ్ పీరియడ్ వరకు ఆ రెమెడీస్ జరిగినప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చిన స్టోన్ యాక్టివేట్ అయిపోతుంది. అంతే. అప్పుడు ఆటోమేటిక్ మంచి ప్యాకేజ్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోయాడు, హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకుందాం, ఓకే. అందరికీ ఏంటి సార్, ఇంకా మేము ఎన్నో లక్షలు పెట్టి ఇంకొకళ్ళు అయితే పాపము రాంగ్. ఇప్పుడు వైడూర్యం అందరికి పడదు మా, థర్డ్ హౌస్లో కానీ 5th హౌస్లో కానీ 7th కానీ కేతు ఉన్నాడు అనుకో, వైడూర్యం వేసినావా ఇంకా పాపం ఓకే. మొగుడు పిల్లలు కొట్టుకొని విడిపోవటమే. చాలా మందికి ఇప్పుడు నీవు అశ్విని నక్షత్రం వైడూర్యం, మూలా నక్షత్రం వైడూర్యం, మఖా నక్షత్రం వైడూర్యం అట్లా వేసేస్తారు. ఓకే. కానీ అది కాదు, నీకు కావాల్సింది ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి. నాకు కాలం వస్తుందంటే తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకుంటా. అదే సార్. అలానే కొన్ని రకాల కాంబినేషన్స్ కూడా పడము కదా సార్, ఏవేవి వేయకూడదు అంటారు అలా స్టోన్స్? డిపెండ్. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే, ఇప్పుడు గురువు బాగానే ధనుర్రాశిలో ఉన్నాడు లేదా కర్కాటక రాశిలో ఉన్నాడు, రైట్, నువ్వు అప్పుడు పుష్పరాగం వేయొచ్చు. ఓకే. అలాగే ఒకవేళ 10వ ఇంట్లో కానీ శుక్రుడు ఉన్నాడు, డైమండ్ కూడా వేయొచ్చు. వీళ్ళిద్దరు పడదంటారు. ఎందుకు పడదు బాబు, ఎవడు చెప్పింది నీకు? మహారాజయోగాన్ని అందించేది వీళ్ళిద్దరు. శుక్రుడు ఒక గురువు శుక్రుడు కలిసిండు అనుకో, వీళ్ళు ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారంటే మ్యానిపులేట్ చేసేసి అవతల దగ్గరికి వెళ్తే పైసలు కొట్టేస్తారు. అంటే ఇప్పుడు నీకు ఏమిటికి పనికిరాని ల్యాండ్ని కూడా నీకు పెద్ద అందంగా చూపించేసి దాన్ని స్వప్న గారు ఇది అయిపోతుంది అది అయిపోతుంది క్యాష్ చేసేసుకుంటాడు. వాడు కూడా ఎదుటోడు కూడా ఉన్నప్పుడు వాడు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంతే. కరెక్టే చెప్తుండేమో కరెక్టేనేమో అని ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాడు ఇన్వెస్ట్ చేసేస్తాడు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, గోమేధికము పగడం పెట్టొద్దు. నేను చెప్తున్నా, ప్రేక్షకులు ఎవరైనా ఏ రాసో ఏ నక్షత్రం సంబంధం లేదు, దీర్ఘకాల వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు పెట్టగలిగితే 2 పెట్టుకోండి. గోమేధికం మధ్యవేలికి, పగడం ఉంగరం వేలికి. దీర్ఘకాల వ్యాధులు ఎవరికున్నా పెట్టుకోండి. లేదు గురుగారు 2 పెట్టుకోవటం ఇష్టం లేదు అంటే గోమేధికము పగడం 2 చేయించి మధ్యలో పెట్టుకోండి. ఒకే చేతి ఒకటే ఫింగర్ పెట్టుకోవచ్చు. నీకు దీర్ఘకాల వ్యాధులు ఎవరికున్నా ఆటోమేటిక్ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు షుగర్ ఇలాంటివి చాలా నాలుగా ఉంటూ ఉంటాయి, వాళ్ళు పెట్టుకోవచ్చు అట్లాగా కాంబినేషన్. షుగర్కి వేరు వస్తుంది. ఓకే. షుగర్కి వేరు. షుగర్కి మనం చెప్పినాం కదా, రూబీ. అడ్వాన్స్ స్టేజ్లో ఉంటేనేమో రూబీ పెట్టుకోవాలి. బేసిక్ స్టేజ్లో ఉంటేనేమో మూన్ స్టోన్. ఓకే. ఇండెక్స్ ఫింగర్కి మూన్ స్టోన్ బేసిక్ ఉంటాయి. లేదు సార్ కొంచెం ఇన్సులిన్ దాకా వచ్చింది అంటే రూబీ. ఓకే. ఈ మోకాల నొప్పులు ఉన్నాయి సార్, బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయి, బాడీలో ఎప్పుడు నీరసం ఉంటుంది, స్ట్రెంగ్త్ లేదు అన్నప్పుడు గోమేధికం పగడం. సార్ అంటే వాళ్ళకి పడుతుందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఓన్లీ హెల్త్ ఇష్యూ బట్టి పెట్టేసుకోవచ్చా? రోగం వచ్చింది హెల్త్ ఇష్యూ అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇప్పటిదాకా ఎవరు యూట్యూబ్లో చెప్పరు కానీ, అంటే నేను దాని వెనుకున్న సైన్స్ చెప్తాను నీకు. అప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, సార్ ఇన్ని రోజుల నుంచి ఎవరు చెప్పండి ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రాహు ఏంటిది, రాహు కేతు తల ముండెం, కేతు ముండెము రాహు తల. ఇప్పుడు రాహు దగ్గర ఏం లేదు, గుండ్రాకారం తల, గుండ్రాకారం. రాహు దగ్గర ఏముంది, చూడగలుగుతాడు, వినగలుగుతాడు, వాసన చూడగలుగుతాడు, టేస్ట్ చూడగలుగుతాడు, కానీ స్పర్శించలేడు, లేదు కదా బాడీ. సో ఈయన తీసుకుపోయి ఎవరికి ఇస్తావో ఆయన దగ్గర బాడీ లేదు కదా, ఆయనతోటే పోతాడు, ఆయన బలం పెంచుతాడు. ఇప్పుడు నీకు శారీరకంగా శక్తి కావాలంటే ఏంటిది, కుజుడు. సో రాహుని తీసుకొని కుజుడు చేతిలో పెట్టు, ఆటోమేటిక్ నీకు శారీరక శక్తిని పెంచుతాడు. అదే జాబ్లో స్టెబిలిటీ లేదు, నా పిల్లాడు అబ్రాడ్ వెళ్ళిండు, అబ్రాడ్లో ఆడ జాబ్ సెట్ అయితే లేదు, ఒకసారి జాతకం చూయించు. లేదు అనుకుంటేనేమో కెంపు గోమేధికం పెట్టేయచ్చు. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కెంపు, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ గోమేధికం. ఇది పెట్టేసి ఆటోమేటిక్గా వాడు జాబ్లో దూరిపోతాడు. ఇది ఒక కాంబినేషన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, రేపు చేస్తలే, ఎల్లుండి చేస్తలే, పెండింగ్ పడతా ఉంటుంది. వీళ్ళకి ఏం చేయదు, వెండిలో పగడం చేయించేసి రింగ్ ఫింగర్ పెట్టారు. అంతేగాడు. పిల్లలకి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే పిల్లలకి డిపెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వాడికి జ్ఞాపక శక్తి లేదు, మెమరీ పవర్ లేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండు,
అసలు స్టడీ దగ్గర రాగానే కొంతమందికి నిద్ర వచ్చేస్తారు, అవును. బుక్ పట్టగానే నిద్ర వస్తుంది. అవును. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ముత్యము, ఆ, పచ్చ, పుష్పరాగం, ఓకే. ఇది విద్యా పెండెంట్ అంటారు. ఓ, విద్య. సార్ అంటే వెండిలో అయినా పెట్టచ్చా? పెట్టుకోవచ్చు, వెండి గోల్డే కాకుండా దేంట్లో అయినా? మెటల్ డజంట్ మ్యాటర్, బట్ కొన్ని సందర్భాలలో మెటల్ ఇంపార్టెంట్. ఓకే, ఇలా బేసిక్ అయితే బేసిక్ అయితే పర్లేదు వెండి అంటారు. వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఒక ఎందుకంటే పిల్లలకి స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు, కాలేజీలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి గోల్డ్ వేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తికి మనం వేయించేటప్పుడు పర్టికులర్ గోల్డే, మ్మ్. పుష్పరాగము, కెంపు, ఈ ఖచ్చితంగా గోల్డే. బడ్జెట్ లేనప్పుడు మ్మ్. పంచలోహాలు, ఓకే. వెండిలో ప్రిఫరెన్స్ ఏమన్నా. ఓహో. మ్మ్. సో అట్లా ఇప్పుడు మళ్ళీ భార్యాభర్తలలో అనుమానాలు, మ్మ్. ఇద్దరు అవును. అనుమానపడ్డు, లేదంటే చిన్న విషయానికి పెద్ద గొడవ అయిపోవడం, మ్మ్. అలాంటి వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో నీకు గ్రీన్ అండ్ టైగర్ ఐ సెట్ అయింది కదా, లక్ష్మీనారాయణ యోగం. లక్ష్మీనారాయణులు ఎలా ఉన్నారో కలిసి అలా ఉంటారు ఉంటారు. కనుక అలా ఉంటారు. కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్. ఓకే. అలాగే వీళ్ళు ఏం చేయాలి, ప్రతినిత్యం కూడా ఇది స్థాపన చేసుకున్న తర్వాత తులసి కోటకి పసుపు కలిపిన పాలు, మ్మ్. పాలలో కొంచెం పసుపు వేసి మంచిగా నీ పేరు గోత్రం చెప్పుకొని గురువారం తులసి కోట నీ ఇంట్లోనే ఉంది కదా, అవును. నీ ఇంట్లోనే చేసుకో. మ్మ్. ఆటోమేటిక్ నీకు మిస్అండర్స్టాండింగ్స్ వెళ్ళిపోతాయి. అంతే. అట్లనే కొన్ని సందర్భాల్లో స్టోన్స్ కూడా ఉంటాయి. మ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, డైమండ్ అండ్ ఎమరాల్డ్, మ్మ్. వాళ్ళిద్దరిని కలిపేమా భార్యాభర్తలలో అన్యోన్యత వస్తుంది. ఓకే. సో అట్లా ఇప్పుడు చాలా మందికి వర్క్ లేదు, మ్మ్. లేదంటే వర్క్లో డెవలప్మెంట్ లేదు, మ్మ్. లేదంటే వర్క్లో ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ లేదు. లేదు. వాళ్ళకి ఏం చేస్తాం, పచ్చ నీలం, ఓకే. మధ్యలో పచ్చ, చిటికి నీలం. ఓకే. నేను నీకు అప్పుడు చెప్పలే, నేను అప్పట్లో అమితాబ్ బచ్చన్ మొత్తం కొలాప్స్ అయినప్పుడు అవునవును సార్. ఆయన బ్లూ డైమండ్ పచ్చ. అవును. సో అప్పులు తీర్చుకుండు కదా, అదే. పని చేసుకుండు కదా, నిత్యం పని చేసిండు, సంపాదించిండు, అప్పు తీర్పిండు. మ్మ్. అలాగే కొన్ని సందర్భాల్లో నా ప్రొఫెషన్లో నేను తోపుకి వెళ్ళాలి, నేను ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి, ఆ, నాకు నన్ను ఎవడ రీచ్ కావద్దు అన్నప్పుడు ఏం చేస్తాము, కనకపుష్పరాగము, ఓకే. నీలం, ఈ రెండు పెట్టిస్తాం. ఓ. సో వాళ్ళ ఇప్పుడు నా ఫీల్డ్లో నేను ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నా, అవును. నాకు అది అవసరం లే. అదే. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఓకే. ఇక్కడ కనకపుష్పరాగం, ఇక్కడ నీలం. సో నీలం ఏంటి, నిత్యం పని. ఆ, గురువు ఏంటిది, భాగ్యకారకుడు, ఆలోచన, ఫ్యూచర్ గురించి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఒక 5 years ప్లాన్స్ ఇప్పుడే వీళ్ళు వేసుకుని పెట్టుకుంటారు. అదే. ఇది ఈ ఇయర్లో ఇది చేయాలి ఖచ్చితంగా, చేస్తారు వాళ్ళు. ఓకే. మన దగ్గర తక్కువ కానీ కాంబినేషను. ఒకానొకప్పుడు లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్, బాలీవుడ్, ఆయన బాలీవుడ్ నుంచి ఈవెన్ హాలీవుడ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఒక స్టేజ్లో ఆ, పాన్ సింగ్ తోమర్ అని చెప్పి ఒక చిన్న సినిమా, అక్కడి నుంచి లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ పార్క్ లేటెస్ట్ వచ్చిన దగ్గర ఆయన ఇంగ్లీష్ మూవీస్లలో ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అది ఏం యాక్టర్ రా ఇర్ఫాన్ ఖాన్, కానీ మధ్యలో ఏదేదో క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన. ఓకే. ఆయన చేతికి అయ్యే ఉంటాయి. ఇంకొక ఆయన మన అల్లు అర్జున్ గారు మూవీ బన్నీ, జెనిలియా గారు అల్లు అర్జున్ గారు చేశారు బన్నీ అని మూవీ. అవును. అందులో ఇన్స్పెక్టర్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, లాస్ట్లో వస్తారు, అవును. మనోజ్ వాజ్పేయి. ఓకే. ఆ మనోజ్ వాజ్పేయికి ఇప్పుడు చూడండి మీరు, ఆయన మిర్జాపూర్ అని చెప్పి ఒక సిరీస్ చేశారు, ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు ఆ సిరీస్కి. ఆయన చేకి మీరు చూడండి, ఎల్లో సఫేర్, నీలం. ఓకే. ఆయన లెవెల్కి అసలు టచ్ చేయలేరు ఎవరు, ఓకే. ఆ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఆయన. కాబట్టి స్టోన్స్ అనేటివి ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు మా. ఓకే. ఇలాంటి వస్తువులు కూడా ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారు, ఉంటాయి. కానీ బయటికి చెప్పరు. క్రిస్టల్స్ అనేది ఇప్పుడు మెటల్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సిల్వర్ వేస్తున్నామా, బ్లాక్ వేస్తున్నామా, గోల్డ్ వేస్తున్నామా, గోల్డ్ ప్రతి ఒక్కళ్ళు పడుతుంది, గోల్డ్ కలర్. ఓకే. అష్టధాతు కాబట్టి గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది, నువ్వు లాంగ్ టర్మ్ యూజ్ చేసుకున్నా షేడ్ ఏం కాదు, మంచిగా ఉంటుంది. సో ఇది వేసుకొని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్తే నీకు స్థాపన చేసుకున్నప్పటి నుంచి చేంజెస్ అర్థమవుతాయి. ఓకే. కుదిరితే ఏం చేయాలి మనం, ఇంకా మంచిగా ఇది ఎప్పుడైతే నువ్వు పెట్టాలనుకుంటున్నావో, ఇది పెట్టాలి అన్నప్పుడు మంచిగా ప్రతిరోజు కూడా ఒక రూపాయి బిళ్ళ తీసుకో, తమలపాకు కిందే రూపాయి బిళ్ళ పెట్టు, ఆ రూపాయి బిళ్ళ మీద నేను కూర్చోబెట్టు. ఓకే. అప్పుడు నీకు జనాకర్షణ ఎట్లుంటుంది. డైలీ ఏముందో ఆ తమలపాకు మార్చాలి, అంతే. ఆ 1 రూపాయి ఏదైతే ఉందో ఆ 1 రూపాయి ఎవరికైనా బెగ్గర్స్కి వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే ఒక గల్ల పెట్టుకో, ఒక గల్లలో వేస్తుండు. ఓకే. అట్లా ఏదైనా సరే కానీ చిన్న చిన్న రెమెడీస్, ఇట్లాంటి వస్తువులు, ఆ వాస్తు రిలేటెడ్లో కూడా ఇవన్నీ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే
సామాన్యుడికి కూడా కొంచెం తక్కువ ధరలో వాడికి ఏదో ఒక సొల్యూషన్ దొరకాలి. కాబట్టి మనం ఇలాంటిది మనం రీసెర్చ్ చేసి ఓకే రైట్ ఇది అందరికీ పనిచేస్తుంది చేద్దాం మనం అని చెప్పి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, జనధన ఆకర్షణ కోసం సార్ చెప్పినట్లు ఈ వస్తువులు అయితే లభ్యమవుతాయి. ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉంది, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వ్యాపారపరంగా వృత్తిపరంగా ఏం కావాలన్నా కూడా సార్ దగ్గర కొన్ని తాంత్రిక వస్తువులు ఉంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే.